HbA1c ఆరోగ్యం గురించి చెప్పే ఓ కీలకమైన సంఖ్య. దీనికదేంటో ఈరోజు చూద్దాం. ఒకే ఒక్క నంబర్ మన ఆరోగ్య భవిష్యత్తును చెప్పగలదా? దీనికి జవాబు మన రక్తంలోనే ఉంది. HbA1c అంటే ఎర్ర రక్త కణాలకు అంటుకున్న చక్కెర శాతం అనమాట. సింపుల్గా చెప్పాలంటే అంతే. ఇది ఒక్కరోజు లెక్క కాదు, గత 2-3 నెలల సగటు బ్లడ్ గ్లూకోజ్ రిపోర్ట్ కార్డు లాంటిది. అసలు ఈ నంబర్ ఎందుకంత ముఖ్యం? ఇది డయాబెటీస్ను గుర్తించడానికే కాదు, లాంగ్ టర్మ్ కంట్రోల్ను కూడా చూపిస్తుంది. సరే, ఈ HbA1c స్థాయిలను ఎలా అర్థం చేసుకోవాలి? ఇదిగో ఇలా 3 కేటగిరీలుగా చూడొచ్చు. ఈ HbA1c పర్సెంటేజ్ని రోజు చూసుకునే గ్లూకోజ్ రీడింగ్తో పోల్చి చూస్తే ఇలా ఉంటుంది. మరి HbA1c స్కోర్ ఎక్కువగా ఉంటే శరీరం కొన్ని సంకేతాలిస్తుంది. వాటిని గమనించాలి. తరచుగా దాహం, నీరసం, చూపు మసకబారడం, ఇవన్నీ లెవెల్స్ పెరిగాయనదానికి కొన్ని సూచనలు. కానీ తాత్కాలిక లక్షణాల కంటే దీర్ఘకాలంలో జరిగే నష్టమే ఎక్కువ ఆందోళన కలిగించే విషయం. గుండె జబ్బుల నుండి కిడ్నీ నరాల సమస్యల వరకు రిస్క్ చాలా ఎక్కువ, కానీ మేనేజ్ చేయొచ్చు. అయితే శుభవార్త ఏంటంటే ఈ స్కోర్ను మెరుగుపరిచే శక్తి మన చేతుల్లోనే ఉంది. ఎలాగో చూద్దాం. దీన్ని కంట్రోల్ చేయడానికి ఓ 4 స్టెప్ యాక్షన్ ప్లాన్ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది కదలిక. రెగ్యులర్ వ్యాయామం ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి బ్లడ్ షుగర్ను తగ్గిస్తుంది. రెండోది మనం తినే ఆహారం. చక్కెర, రిఫైన్డ్ కార్బ్స్ తగ్గించడం చాలా అవసరం. అంటే ఫైబర్ పెంచాలి, భోజనం బ్యాలెన్స్డ్గా ఉండాలి, నీళ్లు బాగా తాగాలి. సింపుల్. సరే, ఈ మార్పులన్నీ చేస్తున్నాం. మరి ప్రోగ్రెస్ ఎలా తెలుస్తుంది? దానికి మానిటరింగ్ అవసరం. పరీక్షల ఫ్రీక్వెన్సీ పరిస్థితిని బట్టి ఉంటుంది. షుగర్ కంట్రోల్లో లేకపోతే ప్రతి 3 నెలలకు చేసుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యం డాక్టర్తో రెగ్యులర్గా టచ్లో ఉండటం. వారి సలహా చాలా కీలకం. చివరిగా ఒక్కటే మాట, జీవనశైలి మార్పులు, స్థిరమైన పర్యవేక్షణ ఇవే మంచి ఆరోగ్యానికి దారి. సో, మన జీవనశైలి మన స్కోర్ను నియంత్రిస్తోందా? ఈ ప్రశ్నతోనే మన ఆరోగ్య ప్రయాణం మొదలవ్వాలి.